కాసేపు గుండె ఆగినంత పని అయిపోయిందండి అసలుకి. చేతుల నిండా చెమట వచ్చేసింది అసలుకి. అట్లా ఉందనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అప్ప. రీసెంట్గానే స్టార్ట్ అయింది ఛానల్ అయితే. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అయితే ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సాయంత్రం ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి. ఇంకా పొద్దున పూట ఏం తెచ్చుకోలేదు అనేసి నాన్ వెజ్. సాయంత్రం పూట అయితే చికెన్ తెప్పించాను. ఇక కొంచెం రైస్ పలావ్ లాగా చేశాను. పలావ్ అంటారో బిర్యానీ అంటారో మనకైతే తెలియదు కానీ చేశాను. ఇక ఒక పక్కనేమో చికెన్ పెట్టేశాను, ఒక పక్కన అయితే పలావ్ వండుతున్నాను అనమాట. ఇంకా దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా చేశానండి. ఇక సింపుల్గా చేసేసాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను రెండిట్లో. చెక్క లవంగ యాలక్కాయలు వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని వేయించేసుకున్నాను రెండిట్లో కూడా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నేను ముందుగానే చికెన్ని ఉప్పు కారం పసుపు వేసి నానబెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు అలా చేయను కానీ చాలామంది చేస్తున్నారనేసి అట్లా పెట్టాను అనమాట. ఇక అది కూడా వేసేసుకొని వేయించేసుకొని ఒక పావు గంట సేపు అయినా కానీ మగ్గిచ్చేసేసుకున్నాము. ఒక పక్కనేమో ఆనియన్స్ వేగిపోయినాయి పలావ్కి అనేసి. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఏంటంటే ఆయిల్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఏంటంటే తర్వాత వేసుకుంటారు, అట్లా అంత టేస్ట్గా ఉండదండి. ఆయిల్లో వేగితేనే బాగుంటుంది. కొంచెం ఒక టమాటా కూడా వేసేసుకొని వేయించేసుకొని శుభ్రంగా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కూడా మగ్గిచ్చేసుకున్నాం. అదైతే ఇటు పక్క అయితే నీళ్లు పైకి వచ్చేసినాయండి చికెన్ వాటర్ అయితే. ఇక దీంట్లో కూడా టమాటాస్ వేసుకుంటున్నా. చాలామంది టమాటాస్ వేసుకోరు కదా, నేనైతే వేసుకుంటానండి కొంచెం అన్న గ్రేవీ వస్తుందనేసి. ఈరోజు అయితే గ్రేవీ ఎక్కువగానే పెట్టాను. గ్రేవీ ఉన్న రోజేమో తినరు, గ్రేవీ లేని రోజు గ్రేవీ లేదా అంటారు. ఇక గ్రేవీ మిగిలిపోయిందంతే, పీసెస్ అన్నీ అయిపోయినాయి. ఇక ఆ పక్కన అయితే రైస్ కూడా వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు అయితే వేయించేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసేసుకున్నానండి సరిపడా. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకొని ఉంటాం కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. ఒక పక్కన అయితే రైతా రెడీ చేస్తున్నాను. పెరుగు చట్నీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, రెండిట్లో కాంబినేషను. ఇక అది కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఇది రీసెంట్గానే నేను తెనాల్లో తీసుకున్నానండి. అది కట్టరు, ఆనియన్స్ కట్టరు. 500 తీసుకున్నారు దాన్ని. గ్రైండరు మిక్సీ తీసుకొచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట అది. ఇక అది మాత్రం బాగా యూజ్ అవుతుందండి నాకైతే. మా ఆయన చెయ్యి కూడా కట్ చేసేసింది అదైతే మొన్న. ఇక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా వేసుకొని కొత్తిమీర వేసుకొని కట్ చేసేసుకొని ఇక పెరుగు చట్నీలో కలిపేసేసానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఉట్టిగా అయితే తాగేసేయచ్చు. పిల్లలు ఏంటంటే ఆనియన్స్ తినరనేసి ఇక దీంట్లో సన్నగా అయిపోతుంది అనేసి దాంట్లో కట్ చేసేసాను. ఇక అది పక్కన పెట్టేసి ఒక పక్కన అయితే రైస్ కొంచెం ఉడికిపోతుంది అనమాట. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఈ టైంలో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. పెరుగు కూడా వేసుకున్నానండి, రెండిట్లో కూడా పెరుగు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక దీంట్లోకి అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. ధనియాలు, చెక్క, లవంగ, హోల్ గరం మసాలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను పేస్ట్ కోసము. మీకు అంత గ్రేవీ వద్దనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఫస్ట్ డైలాగ్ వేసింది ఏందో చెప్తుంది అనుకుంటున్నారా? నేను ఏం చెప్పట్లేదులేండి, ఉన్నదే చెప్తున్నాను. అయితే మొన్న నైట్ మా అమ్మ ఫోన్ చేసింది అనమాట. అన్నయ్య ఫోన్ ఎత్తలేదు, 4 నుంచి చేస్తున్నాను అనేసి ఫోన్ చేసింది. అమ్మో, నాకైతే చేతుల్లో ఈ చెమట వచ్చేసింది అసలుకి. ఫుల్ టెన్షన్ వచ్చేసింది. మా ఆయన ఏమో ఇంట్లోనే ఉండి మాట్లాడవచ్చుగా అంటున్నాడు. ఆ ఫోన్ ఎత్తితేనే కదా మాట్లాడటానికి అసలుకి. ఇక బయటకు వచ్చేసా, వాళ్ళని ఇంట్లో తలిపేసి, అంటే సాయంత్రం పూట 9 అట్లా 8:30 ఆ టైంలో అండి. ఇక చూసా, చాలాసార్లు ఫోన్ చేశాక అసలు స్విచ్ ఆఫ్ అనే వస్తుందన్నమాట. ఆమె ఏమో 4 నుంచే ఫోన్ కొట్టుకుంటుందంట, అసలు ఫోన్ ఎత్తట్లేదు అని ఆమె ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మనకేం తెలియదు అనమాట, బయట హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు కానీ ఏం తెలీదు, తీసుకోవటం మర్చిపోతున్నాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు కదా నా ఫోన్తో, ఆయన ఫోన్ పనిచేయదు అనమాట. నాకు తెలుసు ఫోన్ పనిచేయట్లేదులే అనేసి. అదే వేరే ఫోన్ దాన్న ఫోన్ చేసి మాట్లాడతాడు, అట్లాంటిది చేయలేదేందా అనేసి చేశాను అనమాట.
అయితే ఇక ఫ్రెండ్ నెంబర్ ఉంటే ఫ్రెండ్కి ఫోన్ చేశానండి. ఆయన కూడా ఫోన్ ఎత్తట్లా. ఇదే టెన్షన్ అయిపోయింది అసలుకి. ఫుల్ టెన్షన్ వచ్చేసి చేతులంతా చెమట వచ్చేసింది అసలుకి. ఇక బయటకు వచ్చి కూర్చున్నానండి నేను, మా ఆయనని పిల్లల్ని ఇంట్లో పెట్టి తలిపేసి బయటకు వచ్చి కూర్చొని ఇక ఎప్పుడుకో ఇక ఫోన్ చేయంగా చూసి 9:30 అప్పుడు చేశాడు వాళ్ళ ఫ్రెండు. చిన్నప్పటి నుంచి దోస్తులు ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా అక్కడే వర్క్ చేస్తారనమాట ఇద్దరు. అయితే ఇక ఆఫీస్లోనే ఉన్నాడు. ఛార్జింగ్ లేదంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా ఆఫీస్లోనే ఉన్నాడు. ఫోన్ చేపిస్తా అన్నాడు. అమ్మ అప్పుడు నాకు టెన్షన్ అంతా పోయిందండి. అప్పుడు ఇక రిలీఫ్ అయిపోయా. సరేలే ఇక వర్క్ చేసుకుంటున్నాడులే అనేసి ఇక అనుకున్నాను. ఇక పొద్దున్నే చేస్తే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అసలుకి ఫోన్ అంతా కూడా ఇదైపోయింది. అందుకనేసి అది ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదు, వేరే వాళ్ళు ఫోన్ వాడుతున్నాను అనేసి అన్నాడు. అసలు బయట వాళ్ళకి ఏమన్నా జరిగితేనే మనకు ఊరికనే టెన్షన్ వచ్చేసిద్ది. అలాంటిది ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఎత్తలేదంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇట్లాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? కామెంట్ చేయండి. ఫేస్ చేస్తే ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. ఇక అయితే ఈరోజు వంట ప్రోగ్రామ్ అయితే ఇదండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ కర్రీస్ ఇంకా పలావ్ పెరుగు చట్నీ అన్నీ రెడీ అయిపోయినాయండి. కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. సూపర్గా ఉన్నాయి అంటుంది తినక ముందే. సరేనండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. రేపు వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.